రైతు సోదరులకు నమస్తే. నేను అనుకున్న ఈ పంటను గమనించారా? మండుతున్న ఈ ఎండకు కూడా తట్టుకొని ఎంతో పచ్చగా ఎంతో అద్భుతమైన కాపును కాసింది. జననీ కంపెనీ వారి ఠాగూర్ అనే వెరైటీని సాగు చేస్తున్నామని చెప్పేసి రైతు చెప్తున్నారు. ఒక చెట్టుకు ఎన్ని కాయలు వచ్చింది, ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనే అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. మనతో పాటు జననీ కంపెనీ జెడ్ఎం ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జననీ సీడ్స్ వారి ఠాగూర్ అండి. కాయ సైజు లావుగా ఉంటది, కింద నుంచి కాపు వస్తుంది. ఇది 2 సీజన్లకి చాలా అనువైన రకం. 2 సీజన్లు అంటే డిసెంబర్ నుంచి వేసుకునే వాళ్ళకి, ప్లస్ మనం ఖరీఫ్ లో జూన్ లో వేసుకునే వాళ్ళకి కూడా అనువైన రకం. ఇది ఏంటంటే ఇది కింద నుంచి కాపు ఉంటుంది, బరస్టింగ్ బాగుంటుంది. ఇంకోటి దీని ప్రధాన లక్షణం ఏంటంటే వర్షాలు ఎక్కువైనా సరే సకింగ్ బెస్ట్ తట్టుకుంటుంది. సకింగ్ బెస్ట్ వర్షాలు ఎక్కువైతే మన మెయిన్ వచ్చే డిసీజ్ సకింగ్ బెస్ట్. సకింగ్ బెస్ట్ తట్టుకుని బాగా కాస్త మంచి వెరైటీ, ఈల్డింగ్ కెపాసిటీ ఉన్న వెరైటీ ఇది. ఇప్పుడు ఈ ప్లాంట్ వచ్చేదానికి 84 డేస్ క్రాప్ అండి. ఇది 84 డేస్ క్రాప్ అంటే మార్చి 5వ తారీఖు సోయింగ్ చేశారు. దీన్ని మార్చి 5వ తారీఖు సోయింగ్ చేశారు. ఇవాళ చెట్టుకి 50-60 కాయలు కాసి ఉంది ఈ టెంపరేచర్ లో, వితౌట్ డ్రాపింగ్ లేదు. కాయ సైజు ఉంటది. పత్తి గొప్ప బాగా వస్తే పికింగ్ తీయొచ్చు, బాగా వెయిట్ వస్తుంది పత్తి. ఎకరం ఎన్ని క్వింటాలు వచ్చే అవకాశం ఉంది? ఎకరం మీరు చూడండి, ఈ కండిషన్ లో ఈ టెంపరేచర్ లో ఇప్పటికి 85 రోజులకి, సుమారు 85 రోజుల వాటికి 50-60 కాయలు లెక్క పెట్టుకున్న ప్రతి చెట్టును ఉంటాయి. చూసుకోండి, చూడండి, నా ఎనమాల కాదు, మీరు చూడండి. ఏ ప్లాంట్ కైనా సరే 50-60 కాయలు ఇప్పటికే 85 రోజులు కాసిందంటే మినిమం ఈ టెంపరేచర్ లో కూడా ఇది 15 నుంచి 16 యావరేజ్ వస్తాయి. వానాకాలం ఇంకా బాగా వస్తాయి.